హాయ్ అండి. రూమ్లో దిగాం కదా, రెడీ అయ్యామన్నమాట. టెంపుల్కి వెళ్తున్నాము. మధ్యాహ్నం టైం అనమాట. కొంచెం రెస్ట్ తీసుకొని 3 అలా స్టార్ట్ అయ్యామనుకుంటా. చూస్తున్నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తున్నా, వాళ్ళు రెడీ అయ్యారు లేదా చూడడానికి. హోటల్ రూమ్స్ చూడండి అన్నీ ఎట్లున్నాయో, అన్నీ ఒకలాగే ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఇక్కడ బాగా ఆ వాతావరణంకి అలవాటు పడిపోయాం కదా, ఆ విండ్ అనేది మాకు ఇంకా ఓకే, అంత హెవీగా అనిపించలేదు. కాకపోతే జుట్టు అస్సలు ఆగట్లేదు. చెప్పా కదా మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్తున్నామని. హోటల్ నుంచి టెంపుల్కి 15 మైల్స్ చూపిస్తుంది, అంటే 45 మినిట్స్ పడుతుంది. మధ్యలో ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా మీనాక్షి అమ్మవారి టెంపుల్. 1977లో ఆలయ నిర్మాణంకై ప్రణాళిక మొదలైందంట. 1979లో గణేశునికి చిన్న ఆలయం అయితే కట్టారంట. నిదానంగా మెయిన్ ఆలయం అట్లా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిందనమాట. వచ్చేసాం టెంపుల్కి. చూడండి అంతా క్లీన్ చేస్తున్నారు. అది అంటే ఈవినింగ్ పూజకు ఉంటుంది కదా, మేము ఎటువంటి టైంలో వచ్చినట్టున్నాము. కాకపోతే మంచి టైంలోనే వచ్చాము. టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం మనం. ఎందుకో తెలీదు, మీకు చాలా టైం చెప్పుంటాను, మీ ఫీలింగ్ కూడా అదే. టెంపుల్లోకి రాగానే మనకు ఒక వైబ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక పాజిటివ్నెస్, అంటే ఒక భరోసా, దేవుడు ఉన్నాడులే అన్న ఫీల్ అయితే నాకైతే ఖచ్చితంగా ఆ ఫీల్ ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట టెంపుల్లోకి రాగానే. అన్నీ వదిలేస్తానమాట. ఇంకా ఆ ఏరియాలో ఉండిపోవాలనిపిస్తుంది. కాకపోతే మనం అది కంటిన్యూగా అక్కడ ఉండలేం కాబట్టి, బట్ ఉన్న ఆ కాసేపైనా ఒక మంచి వైపుతో ఉంటానన్నమాట. మేము హూస్టన్ టూర్ అనగానే అందరూ టెంపుల్ గురించి చెప్పారు, బట్ చెప్పడం కాదు, డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. చాలామంది మనం కొన్ని అనుకుంటాం కదా, చెప్పడం కంటే కూడా చూస్తే ఆ అనుభవం వేరే ఉంటుందని. వాళ్ళు చెప్పిన దానికంటే చూస్తే ఇంకా దాని డబుల్ ఉందండి. పెద్ద టెంపుల్, చాలా టైం పడుతుంది. కాకపోతే మేము ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి హారతి అన్నీ అయింది. నేను మీనాక్షి అమ్మవారు ఒక్కరే ఉంటారనుకున్నా. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, శివుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి, గణేశుడు, అయ్యప్ప స్వామి కూడా. మేము వెళ్ళిన రోజు అయ్యప్ప స్వామి భజన అదే పూజ జరుగుతుంది, దీపారాధన జరుగుతుంది. అసలు ఇంకా చూపిస్తాను మీకు, అది కూడా కవర్ చేశాను. చూడండి ఆలయ ప్రాంగణం చూడండి ఒకసారి. అక్కడ మీకు మన ఇండియాలో టెంపుల్స్లో కానీ ఏదైనా ఫెస్టివల్ కానీ అలా చూడండి కాగితాలు కడతారు. నాకు ఆ కాగితాలు చూడగానే నాకు ఎట్లాగో మన వాతావరణం గుర్తొచ్చింది. అందుకే ఆ రోజు క్లిప్లో ఈ గాలి ఈ నేల అనే సాంగ్ పెట్టాను అనమాట. ఇది టెంపుల్ ఓవర్ వ్యూ అనమాట. అక్కడ ఎవరైతే అక్కడ మెయిన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ నేమ్ ఇటుకలతో పెట్టినట్టున్నారు. ఎగ్జాక్ట్గా నేను అది కవర్ చేయలేదు. టెంపుల్లో యాక్చువల్లీ వీడియోస్ తీయకూడదు కదా, కాకపోతే భయంగా తీశాను. ఎవరేం అనలేదు. అది కూడా అందరి అమ్మవారి అందరి దేవుళ్ళి జూమ్ చేసి తీశాను. మీరు కూడా దర్శించుకోండి. అడిగో మన వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటేశ్వర స్వామికి దర్శించుకోండి మీరు కూడా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఆలయ బయట ప్రదేశం అనమాట అది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా మీకు బయట వ్యూ చూపిస్తాను. ఎందుకంటే 5:45 అనుకుంటా, తెలుసు కదా ఇక్కడ తొందరగా చీకటిగా అనిపిస్తుంది. అది 5:45 టైమే, ఇంకా 6 కూడా అవ్వలే ఆ టైము. కాకపోతే చీకటిగా అనిపిస్తుంది. ఆ రోజు చలి కూడా లేదు మాకు. చూడండి ఒక్కరు కూడా స్వెటర్లు వేసుకోలేదు. విండ్ కూడా సపోర్ట్ చేసింది మాకు. టెంపుల్కి పక్క రోజు నాసాకి వెళ్ళాము. ఆ 2 రోజులు మాకైతే విండ్ బాగా సపోర్ట్ చేసిందండి. ఆలయ బయట ప్రాంగణం చూడండి ఎంత, అంటే లైటింగ్ పెట్టారు, దానికి తగ్గట్టుగా ఒక వైబ్ చూడండి అక్కడ. టెంపుల్ టోటల్ చూడండి ఫుల్గా పైదాకా. చాలా మీకు ఎలా అనిపిస్తుంది నిజం చెప్పండి. ఇండియాలో ఉండే టెంపుల్స్ లాగే ఉంది కదా, ఆ వాతావరణం కూడా అలాగే అనిపించింది. అక్కడే కూర్చోవాలనిపించింది మాకు.
అసలు ఇంకొంచెం ముందర వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే పిల్లలు కొంచెం స్పెండ్ చేసేవాళ్ళు, చీకటి పడేకుంది వాళ్ళకి ఆకలి అంటున్నారు. అట్లా మేము అదే అనుకున్నాం, నెక్స్ట్ టైం వస్తే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేయాలి, ఇప్పుడు మనకు ఫస్ట్ టైం కదా అనేసి. చాలా బాగుందండి, ఇంకా చాలా అట్లా తిరగాలనిపించింది, అక్కడే ఉండాలి అనిపించింది నాకైతే. మేము వెళ్ళిన రోజు అయ్యప్ప స్వామి పూజ జరుగుతుంది, అయ్యప్ప స్వామికి ఇడుములు కడుతున్నారనమాట, అందుకే దీపారాజన కూడా జరుగుతుంది. ఆ అలంకరణ తీద్దామనుకున్నా, కాకపోతే అక్కడ జనాలందరూ ఉన్నారని కొంచెం భయపడ్డా, తీయలేదు. ఇది టెంపుల్ బ్యాక్ వ్యూ అనమాట, మొత్తము ఇంకా వేరే దగ్గర కృష్ణుడిది అది కూడా ఉంది టెంపుల్, మంచిగా అది కూడా తీశాను. జై శ్రీరామ్. ఆ టెంపుల్కి ఇంకో ఎగ్జిట్లో వచ్చాం బయటకి, కాకపోతే ఆ ఎగ్జిట్లో పిల్లలు ఆడుకునేదానికి పార్క్ కూడా ఉంది, అక్కడ రూమ్లు కూడా ఉన్నాయి. మేబీ ఎవరైనా వచ్చినప్పుడు అవి యూజ్ చేసుకోవడం కోసం కావచ్చు. వెనుక పార్ట్ అంతా ఇదంతా, ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. అటంతా కూడా ఏమో చాలా ఉన్నాయి, కాకపోతే మాకు కొంచెం చీకటిగా అనిపించి ఎక్కువ చూడలేకపోయాము. చాలా ఉంది అక్కడ, అదిగో చూడండి, అక్కడంతా కూడా ఇంకా చాలా వాతావరణం ఉంది. ఇంకొంచెం 1 hour 2 hours ముందరైతే మేబీ అదంతా కవర్ చేసి ఉండదండి, పిల్లలు ఆడుకునేదానికి అది. అక్కడ రైట్ సైడ్లో చిన్న చిన్న దేవుళ్ళు ఉన్నారు కదా, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నేమ్ ఉంది, వాళ్ళ స్టోరీ కూడా ఉంది పైన. బట్ అవన్నీ తీస్తే చాలా టైం పడుతుందని జస్ట్ నేను వ్యూ తీసా. టెంపుల్ పైన గోపురం చూడండి. ఫైనల్గా ఇంకెళ్ళిపోతున్నాం మనం. ఎలా ఉంది టెంపుల్ వైపు? బాగుందా? నచ్చిందా? నచ్చితే ఒక స్మైల్ ఇవ్వండి, ఒక దండం పెట్టుకోండి.